2 రకాల అయినా కానీ నాకు వేగమంటూ రావట్లేదు. కానీ పైన బాబు మేమున్నాం కదా, నీకేం తెలియదు, మేమున్నాం, మేము చూసుకుంటా ఉన్నాం. పాటలో కూడా కమిటీ ఏం బాగా అంతా సమ్మగా ఉండేది, ధైర్యంగా అనుకోలేదు. రామకృష్ణలో కొంచెం ప్రతి అయితే శివబాబు అన్నది కదా, నాకు ఎంతో చెవు నొప్పి ఉంటున్నారు, మనం చూపించుకుంటాను. సరేనక్క ప్రైవేట్ హాస్పిటల్లో చూపించానక్క రాను వెళ్తే అని చూడంగానే అన్నాడు. ఏమన్నాడు, అమ్మ నీకు ఆపరేషన్ చేయాలి, చేస్తాము అని అంటే సరేనని అప్పుడు మందులు తీసుకొని ఇచ్చాడు. అయితే శ్రీకావణ అన్నట్టు 20 రోజులు గడిచింది. అక్క నీది రంధ్రం ఉంది అన్నాడు కదా అక్క, అది ఊడిపోయే ఉండిద్ది, ఇంకొద్దు అన్నాడు. కాదమ్మా నాకు నొప్పిగా ఉంది, ఊడిపోతే దేవుని చిత్తం అని ఒకసారి చూపించుకొని వద్దామని వెళ్ళేది. అయ్యా నీకు మొన్నే చెప్పాను కదా నేను చెయ్యాలని, అమ్మకు చెయ్యాలయ్యా అన్నాడు. సరే ఒకసారి ఉన్నాడంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చూపించాక అన్నాడు. సరే చూపించుకుంటానని పోయాడు. పోతే 4 రోజులు తిప్పారు, వాడ కూడా చెయ్యాలి అని అన్నాడు. అంటే సరే చేయించుకుంటానని అన్నాను నేను. అన్నాక సరే తీసుకెళ్ళారు, 30వ తారీఖు తీసుకెళ్ళారు. ఆ రోజు తెల్లారి ఆపరేషన్ జరుగుతుంది. పొద్దున 8 గంటలు తీసుకెళ్ళి 6 గంటలకు తీసుకొచ్చారు. 6 గంటలు ఆపరేషన్ చేశారు. నాకు ఏమైందో అని అన్నారు. అమ్మ ఒక నరం పైన ఉంటుంది, నువ్వు భయపడబాకు, మూతి వంకర బాగవచ్చు, కన్నులు మూత పడవచ్చు, అలాంటప్పుడు మాకు చెప్పమ్మా ఒకసారి అన్నారు. సరేనన్నా వాళ్ళు చేస్తానే ఉన్నారు. నాకు మూతి వంకర పోయింది, మా ఎట్లా ఉంది అని చుట్టూ వచ్చింది. నాకు మాట నంగి వచ్చింది. వచ్చినాక వాళ్ళు చూశారు, చుట్టూ డాక్టర్లు కమ్ముకున్నారు, ఇంజక్షన్ చేశారు. నువ్వు భయపడబాకమ్మా ఆపరేషన్ అయిపోయింది. దేవుడు చాలా నన్ను మేలు చేశాడు. ఇప్పుడు 4వ నెల వచ్చింది, అయినా కానీ నా చెవు నా సరస రావట్లేదు. అంటే లోపల నొప్పి లేదు, బయట మట్టి నా సరస లేదు, బొడ్డు మారిపోయింది అసలు. కానీ తగ్గిపోయింది. దేవుడు నన్ను చాలా మేలు చేశాడు. చిన్నపిల్లోడి విషయంలో వరబుద్ధమైంది కానీ 3 సంవత్సరాలకు వెళ్ళాడు. ఇక్కడ చూపిస్తే అన్నాడు కదా అమ్మ ఈ మందుకు వచ్చే తగ్గొచ్చు, లేకపోతే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. సరే నేను ఎక్స్రా తీపించాం. ఆయన అన్నాడు 2 నెలల తర్వాత చూస్తామమ్మా, ఇప్పుడు వెళ్ళి ఏం కాదు అని అంటం జరిగింది. కానీ దేవుడు కూడా పిల్లడు వచ్చాడు, తగ్గిపోయింది. రాజేష్ విషయంలో మరి తాగుడు మానేసి అయ్యాడు, దాంట్లో పిడుసులు వచ్చింది. ఆ బిడ్డ కూడా మారేటట్టు, వాళ్ళకి పిల్లలు లేరు, పిల్లలు కలిగేటట్టు ప్రార్థించాడు. ప్రసన్న రావటం, నాకు ఏదో ఒకటి చెప్పటం. నేను చాలా దుఃఖపోయినా కూడా నేను మామూలుగా మనిషిలాగే తిరుగుతున్నాను, కానీ మనకి శాంతి అనేది ఉండలేదు. 3 సంవత్సరాలు ఎన్ని రోజులు నేను పస్తులు ఉండే రోజులు ఉన్నాయో నాకు తెలుసు. కానీ వేసి బాబు రాంబాబు అక్క నువ్వు భయపడబాకు, మేమున్నాం అక్క, నీకేంది ఇంట్లో శాంతి సమాధానం లేదు అసలు, ఇప్పుడు కూడా లేదు. కానీ దేవునికి అప్పచెప్పు వేసాయా నీ చిత్తం ఎలా పెడితే అలాగేనయ్యా అనుకున్నా. దేవుని సాక్షి మీ అందరికీ నా వందనాలు. వస్తూ ఉంటాయి ఫ్యామిలీలో. మనం చాలా అనుభవాలు రేటకి చాలా నాకు ఒక సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఏమనంటే అన్ని కష్టాలే, ప్రారంభం నుంచి అన్ని కష్టాలే అని.
కానీ జీవితం అంతా కష్టాలు ఉండవు. కొంతమంది ఎందుకో దేవుడు అన్ని అనుభవాలు కూడా నడిపిస్తుంటాడు. మేము సేవలో ఉన్నాం కదా, చాలామందిని చూస్తూ ఉంటాం. ఒక్కొక్కరి లైఫ్ ఏమో చాలా స్మూత్గా హ్యాపీగా గడుపుతూ ఉంటారు, కానీ కొందరు లైఫ్ అయితే అలా ఉండదు. అలాంటి వారిలో రేటక్క కూడా చేర్చబడింది. అందుకే అపొస్తలుడైన పౌలుతో అంటాడు కదా, నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు పడాలో నీకు చూపిస్తానన్నాడు. ఎందుకు పౌలుని అంత శ్రమలు అంటే, దేవుడు శ్రమల ద్వారా ఏమవుతుందంటే పరిపూర్ణతలు తీసుకొస్తాడు. కనుక రేటక్క విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు, శోధనలు, అంటే చెవి సమస్య, తర్వాత ఇటు చూస్తే మళ్ళీ రాజేష్ మొన్న ఫిట్స్ వచ్చినాయి, అలాగా మరి పిల్లలు లేని పరిస్థితి, ఇలాగ చాలా విషయాల్లో కృంగిపోతూ వస్తుంది. దేవుడి దయ వల్ల ఇంతవరకు చెవి నుంచి విడిపించాడు, రాజేష్ను కూడా స్వస్థపరిచాడు. బిడ్డలు ఇంకా కుటుంబం ఇంకా ఆత్మీయ రక్షించబడాలి. నల్లయ్య అన్న మారుమనసు పొందాలి. ఫస్ట్ యజమానుడిగా అన్న మారుమనసు పొందాలా, తర్వాత రాజేషు, తర్వాత సుధాకరం, వీళ్ళ ముగ్గురు ఇంకా ఆత్మీయంగా దేవుళ్ళలోకి వచ్చి స్థిరపరచబడాలి. మీరు అందరూ ప్రార్థించండి. కుటుంబంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయి అనుకోకూడదు. నయోమి జీవితం ఏమైంది? మోడు బారిపోయింది. కానీ మోడు బారిన జీవితాన్ని మళ్ళా తిరిగి చిగురింపజేయగలిగిన దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మారాని మధురంగా మార్చగల దేవుడు ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఏం చేస్తాడు? మధురంగా మారుస్తాడు. ఆ దినాల కోసం ఇప్పుడు మనం ఇప్పుడు దాకా విన్నాం కదా, సహనంతో ఏం చేయాలా? దావీదు కనిపెట్టుకున్నట్టు కనిపెట్టుకోవాలి. తగిన సమయం దేవుడు హెచ్చిస్తాడు. దేవుడి సాక్ష్యాన్ని దీవించలాగా చప్పలు కొట్టి దేవుడు మహిమపడతాడు.